ప్రత్యక్ష దైవం సూర్యనారాయణ జన్మదినం నేడు. ఈ సందర్భంగా తిరుమలలో ఇవాళ రథసప్తమి వేడుకలు అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. తిరుమల ఆలయానికి భక్తులు పోటెత్తారు. రథసప్తమి సందర్భంగా ఇవాళ తిరుమల శ్రీవారికి బ్రహ్మోత్సవాల్లో జరిగే వాహన సేవలు అన్ని ఉదయం నుంచి రాత్రి వరకు నిర్వహిస్తారు. దీనిని మినీ బ్రహ్మోత్సవంగా కూడా పిలుస్తారు. తొలుత తిరుమలలో సూర్యప్రభ వాహనంపై తిరుమాడ వీధుల్లో మలయప్ప స్వామిని ఊరేగించనున్నారు. వాయువ్య దిశగా సూర్యప్రభ వాహనాన్ని నిలిపి ఉంచారు. సూర్యకిరణాలు తాకిన వెంటనే వాహన సేవలు ప్రారంభమయ్యాయి. రథసప్తమిగాను టీటీడీ సకల ఏర్పాట్లు చేసింది. ఈ మధ్య జరిగిన తొక్కిసలాట నేపథ్యంలో టీటీడీ అధికారులు అప్రమత్తమయ్యారు. గ్యాలరీలోకి వచ్చి వెళ్లే దారుల్లోకి భక్తుల ప్రవేశాల సందర్భంగా తగిన జాగ్రత్తలు తీసుకోనున్నారు. గ్యాలరీలలో ఉన్న భక్తులకు అందిస్తున్న అన్న ప్రసాదాల పంపిణీని టీటీడీ చైర్మన్ అదనపు ఈవో రాత్రి స్వయంగా పరిశీలించారు. రథసప్తమి రోజున క్రమం తప్పకుండా గ్యాలరీలలోని భక్తులకు ఎలాంటి ఫిర్యాదులకు అవకాశం ఇవ్వకుండా అన్న ప్రసాదాలు, తాగునీరు, పాలు అందించేలా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఈ వేడుకకు సుమారు 2 లక్షల మంది భక్తులు హాజరయ్యే అవకాశం ఉందని టీటీడీ అంచనా వేస్తోంది. పోలీసులు, టీటీడీతో సిబ్బంది, ఎన్డీఆర్ఎఫ్ భద్రతా బలగాలను వినియోగించే అవకాశం ఉందని తెలుస్తుంది. తిరుమలలోని మాడవీధుల్లోని గ్యాలరీలోకి ప్రవేశించే మార్గాలపై ఫోకస్ పెట్టారు. తొక్కిసలాటలు జరగకుండా తగిన చర్యలు తీసుకున్నారు. రథసప్తమి సందర్భంగా పలు సేవలు, ప్రివిలేజ్ దర్శనాల్ని రద్దు చేశారు. అష్టదళ పాద పద్మారాధన, కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకర సేవలు రద్దు. ఎన్ఆర్ఐలు, చంటి బిడ్డల తల్లిదండ్రులు, సీనియర్ సిటిజన్లు, వికలాంగుల ప్రివిలేజ్ దర్శనాలు రద్దు. తిరుపతిలో ఫిబ్రవరి 3 నుంచి 5 వరకు స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్లు జారీ చేయరు. ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేశారు. బ్రేక్ దర్శనాలకు సంబంధించి ఫిబ్రవరి 3న ఎలాంటి సిఫార్సు లేఖలు స్వీకరించారు. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు ఉన్న భక్తులు వేచి ఉండకుండా ఉండేందుకు నిర్ణీత సమయంలో మాత్రమే వైకుంఠం క్యూ కాంప్లెక్స్ వద్ద రిపోర్టు చేయాలని టీటీడీ భక్తులకు సూచించింది.